బీటలు పడుతున్న వివాహ బంధాలు, కట్టుకున్న వారిని కాటికి పంపిస్తున్న భార్యలు, చక్కగా సాగుతున్న సంసారంలో చిచ్చు పెడుతుందెవరు? పండంటి కాపురంలో ఆరని చిచ్చుగా మారిన వివాహేతర సంబంధాలు, ప్రియుడి మోజులో పడి వరుడిని హత్యలు చేస్తున్న భార్యలు, వ్యామోహం పేరుతో సంసార బంధానికి తూట్లు, భార్యలే హంతకురాలు, భర్తలే హతులు. మేము తప్పులు చేస్తాం, శిక్షలు మాత్రం మీకు వేస్తాం. సుఖ వ్యామోహాలు మీక, మృత్యుఘోషలు మగాళ్ళగా. మొన్న మేఘాలయలో సోనం రాజాలు, నిన్న గద్వాల్ తేజేశ్వర్ ఐశ్వర్య. మరి రేపు ఇంకెవరు కాబోతున్నారు? భర్తలు బీ కేర్ఫుల్. కొత్త ప్రేమల మోజులో పడి ప్రాణాలే తీసుకుంటున్నారు కొంతమంది. వయసుతో సంబంధం లేకుండా వ్యామోహంతో పడుతున్నారు. వివాహేతర సంబంధాలతో పచ్చని కుటుంబాల్లో నిప్పులు రాచుకుంటున్నారు. ఉన్నదానిలో సంతృప్తి చెందకుండా లేని దాని కోసం ఆరాటపడుతున్నారు. వివాహేతర సంబంధాలతో కుటుంబాలు రోడ్డున పడేసుకుంటున్నారు. నిన్న సోనా రఘువంశీ, నేడు ఐశ్వర్య తేజేశ్వర్. ఒకటా రెండా దొరికిపోతామనే భయము కూడా లేదు, చేసేది తప్పనే సోయి లేదు. ఎంతకైనా బరిదెగిస్తున్నారు. కట్టుకున్న భర్తలను లేపేస్తున్నారు. సున్నితంగా ఉండే మహిళల్లో క్రూరత్వం పెరిగిపోతుంది. రాక్షస భార్యల గురించి చెప్పుకుంటూ పోతే హిస్టరీ చాటంతా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న మెజారిటీ మర్డర్ కథల్లో ఇప్పుడు భార్యే హంతకురాలు, సొంత భర్తే హతుడు. అవును, ఇది నగ్న సత్యం. ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుంది అంటే భర్తల హత్యలు జరుగుతున్నాయి అని చెప్పాలి. గత కొన్ని సంవత్సరాల కిందటి వరకు మహిళలు నిద్రలేవాలి, మహిళా లోకం మేలుకోవాలని సమాజంలో ఎన్నో నినాదాలు, ఉద్యమాలు నడిచాయి. కానీ మహిళలు ఇలా మేలుకుంటారని సమాజం ఊహించలేదు. నిజంగా మహిళా లోకం నిద్రలేచింది. ఎంతలా అంటే తమ అక్రమ సంబంధానికి అడ్డుపడితే కట్టుకున్న సొంత భర్తలని చంపేసే రేంజ్కు వెళ్ళిపోయారు. తాము తప్పులు చేస్తాం కానీ శిక్షలు మాత్రం భర్తలకే వేస్తాం అన్నట్టుగా మేలుకున్నారు. అవును, ప్రస్తుతం మహిళలను చూసి మగాళ్లు భయపడాల్సిన స్థితికి వచ్చారు. గత కొంతకాలం క్రితం మహిళలు అమాయకుల, మగవాళ్లు అమాయకుల అంటే సెకండ్ ఆలోచించకుండా మహిళలే అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు మగాళ్లు అమాయకులు అని చెప్పాల్సి వస్తుంది. అవును, నిజంగా ఈ విషయంలో మగాళ్లు అమాయకులే. ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎలా ఉన్నారంటే, మేం తప్పులు చేస్తాం కానీ చావాల్సింది మాత్రం మగాళ్లే అంటూ నిస్సిగ్గుగా బరిదేగించి ప్రవర్తిస్తున్నారు. తెలుగులో ఒక సామెత ఉంది, సెకండ్ ఛాన్స్ ఇస్తే ఏకులు మేకులవుతాయని. ప్రస్తుతం మహిళల తీరు సైతం ఇలాగే ఉంది. పక్కగా భర్తలకు తెలియకుండా భర్తలను లేపేందుకు స్వతహాగా స్కెచ్లు వేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, భార్య స్కెచ్ వేస్తే అది జరిగి తీరాల్సిందే. అలనాటి మహాభారతంలో శకుని ప్లాన్ వేస్తే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఇటీవల కాలంలో భార్యలు స్కెచ్ వేస్తే అది జరిగి తీరాల్సిందే. తమ భర్తలు అనంత లోకాలకు వెళ్లాల్సిందే. సోషల్ మీడియా సంబంధాలు, పక్కింటి పరిచయాలు, వివాహేతర సంబంధాల పండంటి కాపురంలో చిచ్చులు పెడుతున్నాయి. ప్రియుడి పడక సుఖం కోసం భార్యలు సొంత భర్తలను ప్రాణాలు తీస్తూ హంతకురాలుగా మారుతున్నారు. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, భార్యలు తప్పు చేసినా నిలదీయాలంటే భర్తలు వణికిపోయే దుస్థితి వచ్చేసింది. పెళ్లికి ముందే ప్రియుడితే సంబంధాలు పెట్టుకుంటారు, కానీ పెళ్లి మాత్రం వేరే వాణ్ణి చేసుకుంటారు. పెళ్లి చూపుల్లో నీకు తను ఇష్టమా అంటే అవునని తల ఊపేస్తున్నారు. తల వంచి తాలి కట్టించుకుంటున్నారు. 7 అడుగులు వేసి అత్తారింట్లో అడుగు పెడుతున్నారు. ఆ తర్వాత వరుడికి చుక్కలు చూపిస్తున్నారు. పెళ్ళమంటే గయ్యాలి అనే పదానికి న్యాయం చేస్తున్నారు. 4 గోడల మధ్య తమలోని రాక్షసత్వాన్ని బయట పెడుతున్నారు. పెళ్లిలో ఎంత అమాయకంగా ఉంటున్నారో ఆ తర్వాత భర్తలకు అసలు సినిమా చూపిస్తున్నారు. ఇక పెళ్ళయిందిగా అని భర్త శోభనం గదిలోకి వెళ్తే భార్య బెదిరింపులకు భర్త గజగజ వణికిపోతున్నాడు. తమ ప్రేమ వ్యవహారాన్ని దాచిపెట్టి కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా హత్య చేస్తున్నారు. నమ్మించి కట్టుకున్నోడి గొంతు కోస్తున్నారు. ఆపై ప్రియుడితో జంపు జిలాని అంటున్నారు. ఇక్కడ ప్రియుడు బాగుండు, ప్రియురాలు బాగుండు, కానీ పెద్దల సమక్షంలో 400 మందిలో పెళ్లి చేసుకున్న వరుడు మాత్రం శత్రువు అయిపోయాడు. ఆపై అతనికి ఫోటోకి దండేసి గోడెక్కిస్తున్నారు. గతంలో పెళ్లికి ముందు మాత్రమే ఇలా జరిగేవి. లేదంటే పెళ్ళైన 5 ఏళ్లలో 10 ఏళ్లకో భర్తలు గాని భార్యలు గాని వివాహేత సంబంధం పెట్టుకునేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది.
పెళ్లికి ముందే ప్రియుడితో సంబంధం, మరోవైపు తల్లిదండ్రులు చూసిన పెళ్లికి సిద్ధమవుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. వివాహం అయ్యి నెలయ్యిందా 2 నెలలయ్యిందా అని చూడటం లేదు. పెళ్ళైతే ఏంటి, వివాహేతర సంబంధమే తమకు ముఖ్యం అనుకుంటున్నారు. అదే తమ జీవితమని గుడ్డిగా నమ్ముతున్నారు. ముందు వెనుక ఆలోచించకుండా ప్రియుడితో తమ చేసేది తప్పు అని తెలిసినా ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తలని కడతేరుస్తున్నారు. కొందరు సుపారీ ఇచ్చి హత్యలు చేయిస్తే మరికొందరు తామే స్వయంగా హత్యలు చేస్తున్నారు. ఇంకొందరు అయితే భర్తలను అతి కిరాతకంగా చంపేసిన తర్వాత తమ ప్రియుడికి వీడియో కాల్స్ చేసి చూపిస్తున్నారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ హత్యలు ఎలా చెయ్యాలి అని భార్యలు ప్లాన్స్ వేస్తున్నారు. దీంతో మహిళల్లో పైశాచికత్వం పెరిగిపోతుంది. పెళ్ళై పిల్లలు ఉన్నా, అమితంగా ప్రేమించే భర్తలు ఉన్నా భార్యలు పట్టించుకోవటం లేదు. భార్యను చందమామలా చూసుకొని భర్త శత్రువు అయ్యాడు. ప్రియుడే పరాయివాడైనా అతడే సర్వం అనుకుంటున్నారు. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుతం వివాహ బంధాలు బీటలు పారుతున్నాయి. మొన్న మధ్య మేఘాలయ హనీమూన్ హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. పెళ్ళై భార్యతో సంతోషంగా ఉండాలని హనీమూన్కి వెళ్తే అక్కడ కట్టుకున్న భర్తనే సొంత భార్య సుపారీ ఇచ్చి మర్డర్ చేయించింది. ఆ హత్య కేసు మరవక ముందే తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా తేజేశ్వర్ హత్య తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. హనీమూన్ కేసుతో గద్వాల్ కేసు పోల్చలేదు. ఎందుకంటే హనీమూన్ కేసులో భార్యాభర్తలు పెద్దలు కుదిర్చిన పెళ్లి. కానీ గద్వాల్ జిల్లాలో జరిగిన తేజేశ్వర్ హత్య ప్రేమ వివాహం. ప్రేమించి పెద్దలను ఎదిరించి ఒప్పించి ప్రియురాల్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ ప్రేమ పెళ్ళే తన ప్రియురాలే తన ప్రియుడితో హత్య చేయించింది. పక్కా స్కెచ్ వేసి లేపేశారు. ఆపై మార్గీయులకు లడక్ పారిపోయేందుకు ప్లాన్స్ వేసుకున్నారు. ఇక సమాజంలో భర్తలను హత్యలు చేయడంలో ఒకరిని మించి మరొకరు కొత్త ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఒకరేమో సమోసాలో పురుగుల మందు పెట్టి చంపుతున్నారు. మరొకరు మజాలో విషం పోసి చంపుతున్నారు. ఇంకొకరు అయితే ఏకంగా ఫస్ట్ నైట్ రూమ్లోకి వెళ్తే కత్తి పట్టుకుని నాపై చెయ్యి వేస్తే 35 ముక్కలు చేస్తానని భర్తకు వార్నింగ్ ఇచ్చి మరుసటి రోజే ప్రియుడితో లేచిపోతున్నారు. దీంతో యువత పెళ్లిళ్లు చేసుకోవాలని కలలో కూడా అనుకోవటం లేదు. పెళ్లి చేసుకోవటం కన్నా సోలో బ్రతికే సో బెటర్ అంటూ తమ పని తాము చూసుకుంటున్నారు. నిజంగా ఇప్పటి మహిళలు ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకని ఈ హత్యలు చేస్తున్నారు? ప్రియుడు ఉన్నాడు సరే, పెళ్ళయ్యాక విడాకులు తీసుకొని మరో పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎందుకని ప్రియుడు ఉన్నా సరే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొని పనిగట్టుకొని సొంత భర్తలనే హత్య చేస్తున్నారు? విడాకులు తీసుకొని సైడ్ అయి పెళ్లి చేసుకొని మరో కొత్త జీవితం మొదలవుతుంది. సొంత భర్తలనే చంపుకుంటే ఇలా జైలు పాలయ్యి కటకటాల్లోకే వెళ్ళాలి. ఎందుకని ఈ చిన్న లాజిక్ మర్చిపోతున్నారు? ఏదేమైనా ఇలా హత్యలు చేస్తూ ప్రియుడి సుఖం కోసం వెంపల్రాడితే ఖచ్చితంగా జైలు ఊసలు లెక్క పెట్టాల్సిందే.